వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Oh my god. Sorry sir. I'm bleeding. I'm so sorry. Oh, it's not push. Oh my god, what happened here? Help me. Sir, ఏమైంది? మెల్లగా చూసి లోపల తీసుకురండి ప్లీజ్. Oh my god. Are you a nurse by any chance? Yes sir. Oh. Nothing to worry sir. Bleeding మొత్తం స్టాప్ అయింది. బాగుంది అరుణ్. బ్రోకర్ డీల్ కోసం వచ్చాను. బ్రోకర్ని వస్తే పోతున్నాను. I'm really sorry again sir. సారీ అంత ఏమంతు. మీదేవరు? విజయవాడ. సూపర్. అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను. ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే నేను వెళ్ళేస్తాను. నీ పేరేమన్నావు? మాలిని సార్. ఓ ఆహా. రాహుకాలంలో వచ్చినట్టున్నాను. రేపు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఐఎమ్ సో సారీ. అయినా మై బాస్ పెద్ద సోషలైట్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి, చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద. సార్ పిల్లవనా, మీరే చెప్పండి. ఏమైంది? ఏమన్నా కావాలా? నా ప్రశ్నకి బదులు కావాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? ఇదిగో నీకు మంచి డీల్ చెప్తా. గుంటూరులో నాకు 3 బెడ్రూమ్ హౌస్ ఉంది. అది అదికిచ్చాననుకో, ఐఓబిలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది. ఇది చాలదా మన ఇద్దరికి? నీకు సీక్రెట్ చెప్పనా? ఈ విషయాలేవి మా అబ్బాయిలకి చెప్పక్కర్లా. సరే. విజిటింగ్ ఆజ్ అయిపోయింది. లాయర్ గారు, ఇక మీరు వెళ్ళరండి. నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు. ఏం మాట్లాడారు? ఏం వినలేదే. సంతోషం. ఇక వెళ్ళరండి, ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఓకే, టేక్ కేర్. అది కూడా పట్టుకోండి. హాయ్. ఏంటి ఈ అవతారం? జుట్టేమైంది? 4 ఇయర్స్గా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను, వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు? హలో, ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్. ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమేనా స్టైలు? కొచ్చిన్ ఏ పాపం చేసింది? గంగేలా కల్పిస్తారా? కొచ్చిన్ లో ఎంత ఒక స్టైలు, ఎంత ఒక పోస్. దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది చూడండి. ఇదే మాట్లాడుతుంది. దీపు ఓ దీప్. ఓ తప్పకండి రారా. ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్. హాయ్. నా బాయ్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను. బాయ్ ఫ్రెండ్ అంట. గుండమ్మా అక్కడే ఉండు. వస్తే మాలు అది వచ్చింది. ఎవరు? ఈ మనిషికి అన్నీ కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకునేది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు? అమ్మాలు, నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను. తను ఊరికే ఆట పట్టేస్తుంది, మీరే అనుకోకండి. నేను పిలుస్తా, కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మా, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జొల్లు పడితే జాగ్రత్త.
సార్ ఇదే నా చెల్లి శాలిని. రా. వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్? డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై? ఐ ఆమ్ విశ్వనాథం. ఓ నైస్ మీటింగ్ యూ హ్యాండ్సమ్. Thank you, thank you. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే. చాలా థ్యాంక్స్ సిస్టర్. చాలు, చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ నాకేం తక్కువ? చాచా మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు. చాలు, నాది ఒక చిన్న సమస్యమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట. ఐ గట్ 2 మైండ్స్. శాలునా మాలునా, మాలునా శాలునా. ఏంటి కన్ఫ్యూషన్? ఇద్దరిని కట్టుకో. ఆ ఫెసిలిటీ ఉందా? ఓకే శాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాంది ఉంది. 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళలాగా, 2 బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? అయ్యా స్క్రూ ఎలా ఉంది? ఓ అలా ఒక లాజిక్ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది విన్నామంటే ఇప్పుడు బస్ స్టాప్ లో 3 షాపులు, బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలిని అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసింది అదే. అమ్మాయి నువ్వుట్రా. అది కాకుండా నా గుంటూరులో బస్సు టైం అయింది. నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యడం పెట్టి ఊపుతావు? ఆ అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది. నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడే. ఏం వాసన! చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్గా తయారు చేశారు. అలాగా అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే బాయ్. ఏంటి? సారీ అమ్మా, నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్గా మర్చిపోయాను. ఏంటమ్మా పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు. ఒక దోశ, ఒక వడ ప్లీజ్. నాకు పన్నీర్ టిక్కా శాండ్విచ్. నేను కూడా చూస్తాను. నాకు దహిపూరి. ఏయ్, ఇక్కడ ఏం దొరుకుతుంది? అన్నీ ఉన్నాయమ్మా. ఆ ప్లేట్ తందూరి చికెన్. ఇది వెజిటేరియన్ హోటల్, అవన్నీ ఇక్కడ దొరకవు. అరే ఆప్రా, అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మ అమ్మ చిల్లాంటి. ఏంట్రా, నేను నీకు ఆంటీనా? అవునాంటీ. ఓ నిస్సచ్చినోడ. అందరికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఎవరన్నా ఆంటీ అంటే చంపేస్తాను కొడకా. అమ్మమ్మని ఆంటీ అని పిలిస్తే అంతే మరి. ఏంటి సేచి బుచ్చేని? నా పేరు సరళ ఓమన కుట్టు. ఏంటి కుట్టిందా? కుట్టడం కరవడం కాదురా. చూడు వాలిని, నేనేమన్నా తేడా కొట్టడానికి. ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ యంగ్ సెక్సీ గర్ల్. నాకు పీరి ఏం అవసరం లేదు. నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు. చే బాబు. హాయ్. ఎవరే అది? వెయిట్ మినిట్. అది వీసా ఆఫీస్ వారు. వాట్ హ్యాండ్సమ్. ఐల్ బి బ్యాక్ ఇన్ అ మినిట్. వసై మాలిని, నీకు వద్దంటే వాడిని నాకు అపకించవే. హలో, నన్ను ఫాలో చేయట్లేదు కదా? దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి. తను నా చెల్లి శాలిని. ఇది నా ఫ్రెండ్ జిన్సీ. తను దీపక్. నా బాయ్ ఫ్రెండ్. మాలిని, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యో వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ. రేపు మీకు ఫోన్లో ఏంటి పొజిషన్ అని చెప్తాను. హలో, 9999 34 24 34. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నాకెందుకు? చుమ్మా ఉంచుకోండి. మిస్ యువర్ నంబర్. ఇట్స్ ఓకే. ఎస్, గుడ్ న్యూస్. కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. తట్టుకోగలరా? అవునా? రియలీ? ఎస్, పేపర్స్ అంతా త్రూ అయ్యాయి.
అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ ఒక వారం లేక 10 రోజులు. థ్యాంక్ గాడ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనెంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏనా? ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే. ఓకే, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ప్రాపర్ ట్రీట్. ఓకే, ఇడ్లీ వడ విత్ పెసరట్టు ఆల్సో. అయ్యో ఛే, నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా, బట్ ట్రీట్ ఈజ్ యోర్స్. పబ్బా? నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. మీకు ఒక కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోద్దు. స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకొని ఉంటారు, కట్టేయచ్చు. వరుణ్, ఐమ్ సారీ మాలిని, అదేంటో తెలీదు. నీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేసినా తట్టుకోలేకపోతున్నాను. ఛా, ఏంటి ఇలా అయిపోయాను. I love you. I love you, Varun. ఎవరు? జానకి. తెలుగా? లేదు, మార్వాడి అమ్మాయిలా ఉన్నావు, అందుకే అడిగా. సరే, నా గురించి చెప్పారా? లేచిరాట. లేచిరా, రా. పెళ్లి కూతురులా ఏంటి అనడక, త్వరగా రా. కూర్చో, పర్లేదు. కూర్చో. కాళ్ళు నొక్కు. ఏంటి అన్ని 2 సార్లు చెప్పాలా? నొక్కు. నర్సా? అవును. ఏం చేసి వచ్చావు ఇక్కడికి? లేదు బాబు, నేను ఆయనతో మాట్లాడేశాను. వరుణ్ నా మనిషి, ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివన్నీ ఆ వయసులో ఉన్న పిల్లలకి సహజమైన బిహేవియర్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏదన్నా ఇచ్చుకుందాం కావాలంటే. యా షూర్. సరే, కాల్ చేయండి. సార్, వరుణ్. నిన్న పబ్లో వరుణ్ కొట్టింది రాఘవరెడ్డి గారి అబ్బాయిని. ఆయన ఎవరు? పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వాళ్ళని కొట్టిన వరుణ్ చేతిని ముక్కలు ముక్కలుగా నరుకుతామని చిందులేస్తున్నారు. అయ్యో. యూ డోంట్ ప్యానిక్ అమ్మా, ఇదంతా పాలిటిక్స్లో మామూలే. నీ ముందేగా మాట్లాడాను, అన్నీ సాల్వ్ అయిపోతాయి, భయపడకు. 2 రోజులు ఇంటికి రాకుండా ఉంటే అతనికి మంచిదని నా గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్పాను. నేను వరుణ్తో మాట్లాడొచ్చా? మొబైల్కి కాల్ చేయొద్దు, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నేనే కనెక్ట్ చేస్తాను.
రే వరుణ్కి ఎవరా? వరుణ్, సారీ మాలిని, ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. భయంగా ఉంది వరుణ్. సార్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తారు. 2 రోజులు నన్ను ఇక్కడే ఉండమన్నారు. నువ్వు కేర్ఫుల్గా ఉండు. నా గురించి కంగారు పడకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, యూ టేక్ కేర్. వరుణ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఓకే, బాయ్. సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా చూసావమ్మా? వీర్ జరా, నైస్ పిక్చర్, ఫ్యామిలీ డ్రామా. కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ? Can I have sex with you? Can I have sex with you? Hey, hey, can I have sex with you? Hey, మిస్టర్ వరుణ్,
ప్లీజ్ కూర్చోండి. వరుణ్, ఐ అండర్స్టాండ్ హౌ యూ ఫీల్. నాకు బాధగానే ఉంది. ఈ విషయం మన ముగ్గురికే తెలుసు. ఐ నీడ్ టు వార్న్ యూ. ఈ మీడియా చేతుల్లో మీరు చిక్కుకోకండి. దీన్ని పెట్టుకుని పెద్ద షో చేస్తారు. మాలినికి జరిగింది పెద్ద డిసాస్టర్ కాదని మీరే ఆవిడకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇంకో వారం రోజుల్లో తను కెనడా వెళ్ళాలి. ఈ ఇన్సిడెంట్ ఇక్కడే మర్చిపోనివ్వండి. అదే మాలినికి మంచిది, మా హాస్పిటల్కి మంచిది. నెగిటివ్ పబ్లిసిటీ ఎవరికి మంచిది కాదు కదా. మోరోవర్ వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. హే, ఐ డెంట్ మీన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ కన్సర్న్ సార్. వరుణ్, మాలిని మెడకి 6 కుట్లు వేశారు. తన రైట్ హ్యాండ్ వేలు ఎముక ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా సారీ వరుణ్, ఒళ్ళంతా పంటిఘాట్లు. వరుణ్, నేను ఒక వారం రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతానని పర్మిషన్ అడిగాను. డిశ్చార్జ్ చేసి నా ఇంటికి తీసుకెళ్తాను. షీ నీడ్స్ కేర్. ప్లీజ్ జెన్సీ, ఆ అవకాశం నాకు ఇవ్వండి. నా ఇంటికి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుంటాను. ఐ వాంట్ హర్ టు నో దట్ ఐ లవ్ హర్. ప్లీజ్. వరుణ్, ఈ ఇన్సిడెంట్ ఎవరికీ తెలియనివ్వద్దు. సరళ, శాలిని కూడా ఇప్పుడు చెప్పొద్దు.
చంపేయాలి, ఆ యదవని చంపేయాలి. సారీ మళ్ళీ ఐ ఓకే? నో వరుణ్, నో ఐఎమ్ నాట్ ఓకే. నేను కళ్ళు మూసుకుంటే నా మొహమే నాకు కనపడుతుంది. నాకు భయం వేస్తుంది వరుణ్. డోంట్ వరీ మాలిని, డోంట్ వరీ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఒకటే దారి, నీకు ఫాస్ట్గా వీసా వచ్చేలా చేయటమే. నిన్ను చూస్తుంటే వాడిని చంపేయాలన్న కసి నాకు పెరిగిపోతుంది. ప్లీజ్ వరుణ్, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వు కనుక లేకపోయింటే నేను సూసైడ్ చేసుకునేదాన్ని.